పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్లోని ఇందిరమ్మ ఇళ్ల లిస్టులో తమ పేరు లేదని కొంతమంది మహిళలు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. మొదటి లిస్టులో తమ పేరు ఉందని, చివరిగా వచ్చిన లిస్టులో తమ పేరు ఎందుకు లేదని అధికారులను ప్రశ్నించారు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న గోదావరికని ఏసీపీ రమేష్ అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడిస్తారని నచ్చజెప్పి వారిని కిందకి దిగేలా చేశారు. అనంతరం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ ద్వారా మంజూరు చేయిస్తామని ఎంపీడీఓ తెలిపారు. చెప్పిండు ఫస్ట్ ఫోటో తీసుకున్నారు. ఖాళీ ల్యాండ్లో ఫోటో దిగి ఇవ్వన్నారు. ఖాళీ ల్యాండ్లో ఫోటో తీసి ఇచ్చినాం. 2 రోజులు గ్రామ పంచాయతీ కాడ కూడా 2 రోజులు వచ్చి ఫోటో తీయాలంటే సర్వే పంచాయతీలని మళ్ళీ తెల్లారి కూడా మేము కైకిలు పూలు చేసుకుంటాం సార్. మళ్ళీ తెల్లారి కూడా కైకిలు పోగొట్టుకొని వచ్చి ఇక్కడ ఫోటో తీసి దిగిపోయినా సార్. నేను ఇంటికి మా ఆయన చెట్టు మీద కలిపి 2 నెలలు అవుతాను సార్. ఆయన వదిలిపెట్టి ఆయన నేను ఇట్లా తిరుగుతాను ఇల్లు కోసం. ఇల్లు 10 సంవత్సరాలు అయ్యాయి సార్ మేము కిరాయి ఉండబట్టి. మా గ్రామంలో అడవి శ్రీరాంపూర్లో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి సార్. వచ్చిన ఫస్ట్ లిస్టు 61 ఇల్లు వచ్చినాయి సార్. అందులో ఫస్ట్ నెంబర్ నాదే ఇల్లు సార్. మా ఇల్లు వచ్చింది. అయితే వచ్చిన తర్వాత ఓకే సంతోషపడ్డాం. అయితే తెల్లారి ఏమైందంటే గ్రామ పంచాయతీలో 33 ఇళ్ళు అని మళ్ళీ ఒక పోస్టర్ అంటించారు సార్. మేము గ్రామ పంచాయతీలో అడిగితే తర్వాత అత్తయ్య బాబు అని అన్నారు. వచ్చిన లిస్టు మళ్ళీ ఎట్లా క్యాన్సిల్ అవుతుంది సార్ అని మేము ఎంపీడీఓ సార్ని అడిగినాం. ఎంపీడీఓ సార్ అడిగితే మీ ఇల్లు కరెక్ట్ ఉన్నాయా అని అడిగారు. సార్ రాండి సార్, మేము మా ఇంటికి రండి, మా ఇల్లు చూడండి, చూసినాక మేము అర్హులు అయితేనే ఇవ్వండి సార్ అంటే ఎంపీఓ సార్ మా ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఆధార్ కార్డు పట్టుకుని ఎంపీ ఆఫీస్కి మధ్యాహ్నం రమ్మన్నారు సార్. మధ్యాహ్నం రమ్మంటే మధ్యాహ్నం పోతే మధ్యాహ్నం లేడు. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే మాకు డౌట్ వచ్చి మళ్ళీ మాకు మేమే ఎంపీ ఆఫీసులో చెకప్ చేసుకున్నాం ఆధార్ కార్డు. మా ఈ ఆన్లైన్లో వెళ్తాయి ఇల్లు అని చూసుకుంటే అందరూ వెళ్ళినాయి సార్. అందరూ వెళ్ళినాక ఈరోజు టాంక్ ఎక్కినాయి సార్ మేము ఇల్లు కోసం. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితా 373 ఉన్నాయి. ఇందిరమ్మ స్థలము ఇల్లు కావాలని 2 రకాలకు 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో గతంలో 669 మందికి ఇల్లు మంజూరు చేసినట్టు ఆల్రెడీ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది కాబట్టి వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా ఫస్ట్ లిస్టులో ఒక 33 మందిని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది.